హాయ్ అండి, నమస్తే. అయితే ఈరోజు మనకి తమనీలో చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు పెనబాక అనే గ్రామంలో మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి రీజన్ ఏంటనేసి మనం చాలామంది అనుకోవచ్చు. దానికి రెండు రీజనాలు ఉన్నాయండి, మ్యాక్సిమం మనకి చెప్పుకోవాల్సినవి. ఒకటి ఏంటంటే, పెనబాక అనే గ్రామం ఫస్ట్ రాజధాని కోసం, అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు ఆ గ్రామం ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకించింది. అయితే ఆ వ్యతిరేకించిన వాళ్ళతోని కోర్టులో కేసు కూడా వేశారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళని అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కోర్టుకి తీసుకెళ్ళడం, నెక్స్ట్ ఏమో ధర్నాలు చేయించడం కూడా జరిగింది. అయితే ఫస్ట్ది అక్కడున్న ప్రాంతాలు భయం ప్రాంతాలు గురి చేయడం కూడా జరిగింది ఆల రామకృష్ణారెడ్డి. అయితే అటువంటి ప్రాంతం నుంచి అటువంటి అపోహలు లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే, ఆ గ్రామం నుంచి అటువంటి వ్యతిరేక పవనాలు వీయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామం నుంచే రాజధానికి అతి దగ్గరలో ఉన్నది. నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నెక్స్ట్ ఏమో ఆ ప్రాంతం ఉంది కనుక అక్కడ ఎటువంటి అపోహలు లోను కాకుండా రాజధాని దగ్గర ప్రాంతం కాబట్టి అక్కడికి ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే, లోకేష్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ గత చాలా సంవత్సరాలు పెట్టి అక్కడికి వెళ్ళలేదు. అటువంటిది లాస్ట్ టైం కూడా లోకేష్ ఓడిపోవడం జరిగింది అక్కడ, ఇంచుమించు 5,000 ఓట్లతోనే. ఈసారి 91,000 ఓట్లు మెజార్టీ గట్టి, చాలా ఎక్కువ మెజార్టీ ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఇంత మెజార్టీ రాజధాని ప్రజలు ఇచ్చారు కాబట్టి వీళ్ళ తాలూకు ఆకాంక్షలు నెరవేర్చాలని ఉద్దేశంతో ఆ గ్రామాన్ని కూడా తీసుకొని ఆ గ్రామంలో పెన్షన్ పంచడం జరిగింది. నెక్స్ట్ లోకేష్కి కూడా అక్కడి నుంచి ఒక బలమైన ఆ గ్రామం నుంచి ఇస్తే ఆ నియోజకవర్గం నుంచి కూడా మంచి సంకేతాలు ఇవ్వడానికి బాగుంటుంది అనేసి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఆ పెనబాక అనే గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది కనుక అక్కడ లోకేష్కి కూడా మంచి పట్టున్న ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతం నుంచి పెనబాక అనే గ్రామం నుంచి పెన్షన్ మాత్రం ఒక సీఎం నేరుగా ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటితో ఒక కష్ట సుఖాలు తెలుసుకొని ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషికి ఆయన కూతురికి ఆయనకి ఇద్దరికి కూడా ఒక ఇల్లు నిర్మిస్తామని మాట ఇచ్చి వాళ్ళకి ఆ పెన్షన్ ఇద్దరికి అందించడం జరిగింది. అయితే ఇది మనం అందరూ కూడా గమనించదగ్గ విషయం. ఓకే ఫ్రెండ్స్.